జియో నెంబర్ 46 విషయంలో చాలా చర్చ జరుగుతున్నది. మిత్రులారా, ఏ ప్రభుత్వమైనా కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో గత 2 పర్యాయాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా ప్రజల కోణంలోనే ఆలోచించి జియోలను ఇష్యూ చేస్తుంది, ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఒక్కో సందర్భంలో ఏంటంటే మనం సరిగ్గా ప్రజానాడి పట్టలేకపోవడం వల్లనో, లేకపోతే అధికారుల వల్లనో, మనకు వచ్చినటువంటి తప్పుడు సమాచారం వల్లనో కొన్ని జియోల వల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది సహజం, అన్ని ప్రభుత్వాల్లో ఇది జరుగుతుంది. నేను ఈ ఒక్క ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేను అంటలేను, అన్ని ప్రభుత్వాల్లో కూడా జరుగుతుంది. కానీ అది జరిగినప్పుడు సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీన